హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఏంది దోస్తులు, అందరూ మా పైన బెంగ పెట్టుకున్నారా? అందుకే మీకోసం ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 26 తీసుకొచ్చాము. మరి ఈ వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అగండి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మా ఛానల్ని. పక్కనున్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. ఇక మీకు వీడియో నచ్చితే బంధుమిత్రులకు ఎట్లాగో షేర్ చేస్తారు. కామెంట్లో వీడియో ఎట్లుందో చెప్పండి. ఏమత్తా, నా షెడ్డి కుట్టినావా లేదా? నీ షెడ్డి పాడుగాను, ఏమైనా చిన్న షెడ్డి పట్టుకొని తిరుగుతాండు. కొత్త షెడ్డులు కొనుక్కుంటే ఏంది? నేను గంత కష్టపడి ఆ మిషన్ లేవట్టుకొచ్చి ఆటోలా ఎందుకు తెచ్చినా అనుకుంటావు? ఎందుకు తెచ్చినావు? దరిద్రపు కొట్టు షెడ్డులు గుట్ట నీకేనా? నేను అట్ని ముట్టనే ముట్ట. ముట్టవా? మరి ఏడబెట్టినావు నా షెడ్డీలు? నీ షెడ్యూల్ పాడుగాను, మిషన్ మీద వారేసినావు. ఆ మిషన్ కూడా ముట్టబుద్ధి అవుతలేదు నాకు. ఎందుకు అత్తా అట్లా అంటావు? మంచిగా విండి దానికి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ కూడా వేసిన కమ్మటి వాసన వస్తాయి. ఇంట్లో వండుకోవడానికి పప్పు లేదురా మొగుడా అంటే మీసాలకు సంపెంగా నూనె రాసిండట నీలాంటోడు ఒకడు. అట్లున్నది నీ కథ. చినిగిన షెడ్యూలకు వాడన్నా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ వేస్తాడా? అది ఉంచితేమో ఆయనతో ఎందుకు అర్థం చేసినావు? నా చీరలకు వేసుకుందు కమ్మటి వాసన వస్తుండే. అలా తెప్పిస్తుంది. నువ్వైతే నా షెడ్యూల్ కుట్టు. అలా షెడ్యూల్ అంటాడు, నేను కుట్టనే కుట్ట. అసలు నేను మిషన్ ఏదొక్క. గట్లెందుకు? ఏడబెట్టినావు మరి నా షెడ్యూలు? ఇంకా టైలర్ దగ్గరకు పోయా కుట్టించుకుంటా. ఇంకా నీకు సిగ్గుమానం లేదు? ఇంకా టైలర్ దగ్గరకు పోయి కుట్టించుకుంటాడట. బయట పోయి అందరు ఇజ్జత్ ఇస్తావా? ఏగ కింద ఒక్క దగ్గర ఇనిగింది. ఒక్కొక్క షెడ్కి 10-20 బొక్కలున్నాయి. ఒక్కటే దగ్గర ఇనిగింది అనవాడివి. చిన్న చిన్న అత్త, పెద్దది ఒకటే ఒకటి ఉండే గాడకి ఇస్తా కుడితే అయిపోవు. నీకు ఇస్తా గంగల పోతే. ఎందుకు వరిస్తాన్నావు నన్ను? ఓరిచ్చుడేందత్త, ఒక కిస్తా కుడితే సామాన్లు అన్నీ జాగ్రత్తగా ఉంటాయి. ఎవరి సామాన్లు వాళ్ళే బాధ్యతగా చూసుకోవాలి. నీ సామాన్లకు నువ్వే కుట్టుకో కిత్తా. ఆ సామాన్లు భద్రంగానే ఉన్నాయి. నీ చెప్పుడు పాడగాను. ఏడబెట్టినావు? ఇటు ఆయనతో వారేసినావు ఏంది? నా పానం పోతుంది పారేసినావంటే. వారెత్తే దరిద్రం పోతుంది ఇంట్లోకెళ్ళి, పానం ఏం పోదు. గా మిషన్ మీద వేసి పీకినావు. చీపురుతో ఊడ్చుకుంటా పోయి గడ దొబ్బిన మూలకు దొబ్బినవా? చీపురుతోటి? అది షెడ్ అనుకుంటున్నావా, చెత్త అనుకుంటున్నావా? చెత్తని ఇంకా చేతితోటి ముట్టినా ముడతా కానీ నీ షెడ్డిని మాత్రం ముట్ట నేను. నీ షెడ్డిలా మనువయ్యని. గట్ల చేసినవేందత్త? మంచిగా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ వేసి నేను విండుకుంటే గడ్డ దొబ్బిందట, మళ్ళీ విండుకోవాలి ఇప్పుడు. ఇగో అల్లుడు, నీకో మంచి మాట చెప్తాను. ఏందత్త? కుట్టిస్తావా నా షెడ్యూలు? కిస్తాలు కుడతావా? నీకు ఇస్తారా మనువయ్యని? ఈయన ముందు చెప్పు. అవి ఎన్నడు కొన్నావు? నేను ఇంటర్మీడియట్లో హాస్టల్ కోంగా 2 కొన్నా. 10th క్లాసు ఎగ్జామ్స్ అప్పుడు 1 కొన్నా. 9th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు 1 కొన్నా. గవి గన్నేళ్ళ షెడ్డిలా? నీ షెడ్డిల బతుకులల్ల మానులు పోయని. గట్ల తిట్టకత్త. ఎన్నేళ్ల నుంచి నా సామాన్లు కాపాడుతానే అవి. ఈ సామాన్లను తీసి గద్దలకేయ. ఏమడతానో నేను చెప్పింది తినమంటే ఏమలా నాకు కోపం రాని అని చెప్తాన్నా. గద్దలకెత్తావా? ఏం దాత్తో నీ బిడ్డకే బొక్క. ఇక నువ్వు పిస మాట్లాడుతున్నావు. అమృత, ఓ అమృత, నీ తమ్ముడు చూద్దుదా ఏం మాట్లాడుతాండో? మరి కిస్తా కుట్టమంటే ఏందో చేస్తున్నావు. నేను నీకు పైసలు ఇస్తాను కూడా చెప్తి కుట్టినందుకు. నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను కుట్టను కాక కుట్టను. నేను చెప్పేది నీ కొత్త షెడ్యూల్ కొనుక్కోవాలడు. గై అవతల వారెత్తా, నేనే అవతల వారెత్తా. కావాలంటే నా ఎడమ చేతితోటి తీసుకుపోయి గడ వారేసి అత్త పెంట కుప్ప మీద. కొనుక్కుంటావా? కొత్తవి కొనుక్కో అన్నా. వాటికి ఏమైంది? ఒక కిస్తా కుట్టుకుంటే అయిపోయాయి. ఇంకా 4 ఏళ్ళు వస్తుంది. ఈ పిసినారాలుడు ఏడదరికి మునిగిండు నాకు. ఇక్కడ దండం మీద బట్టలు ఆరెత్తే ఎవడన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఏం పోదు, అందరు గట్ల వేసుకుంటాను. రియాల్ రేపు మంచిగా గాలి ఆడుతుంది. కొత్తవి కొంటే టైట్ ఊపిరి ఆడదు. అంత చెమటకు అంత ర్యాషెస్ వస్తాయి. మరి అట్లా వేసుకొని సాగుపో. కిత్తాలు ఎందుకు కుట్టమంటానో కత్తాలు. ఇక పెద్ద బొక్క ఉన్నది కదా, దానికి కుడతావా అనుకున్నా. చిన్నవి ఉండని గవిటికి ఏమంటలే, కుడతావా? నువ్వు ఇంకోసారి నన్ను కుడతావా అని అడిగినావనుకో, ఇంట్లోకి వెళ్ళి నేను వారిపోతే చెప్తాను నా బిడ్డను పట్టుకపోయి. నువ్వు వారిపోతే వారిపోని బిడ్డను పట్టుకపోవడం ఎందుకు?
సరే నేనే కొనిత్తది. నువ్వు కొనిస్తావా? నీకు పైసలు ఎక్కడి? నా ఏమెల్లా కొట్టేసి కొనిస్తావు. ఏ నీ పైసలు నేను ఎందుకు ముడతా? నేను కట్టపడి మిషన్లు కుడతా, 4 వద్దులు కుట్టి ఆ పైసలతోటి కొనిత్తా. నీ బాంచను కొనుక్కొని బాంచను. కొనిస్తే కొనిచ్చావు కానీ కొనిచ్చినా కూడా పాత డ్రాయర్లు అట్లనే ఉంచుకుంటా నేను. మళ్ళేం పుట్టే కొనిచ్చినాక మళ్ళా పాత ఎందుకు నీకు? అవి అట్లనే ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో వస్తాయి. ఇక ఈ వర్షాకాలం వర్షాలు పడితే డ్రాయర్లు ఆరలేవనుకో ఆ పాత వేసుకోవచ్చు. ఎండాకాలం ఎప్పుడన్నా బాగా ఉడకపోసిందనుకో ఈ గాలి ఆడేటి వేసుకోవచ్చు. అలా కరోనా వచ్చిందనుకో నీ మూతికి కూడా కట్టుకోవచ్చు. థూ. ఆగో మంచి ఐడియా ఇచ్చినవత్త. ఆ డ్రాయర్లు అన్నీ తెచ్చి నీకు ఇస్తాను పాతయి, వాటితోటి మాస్కులు కుట్టు. నీ శనిగొట్టు జాంగలతోటి మాస్కులు కుట్టన్నా? కక్కే వచ్చి మునుగుతుంది నాకు. బాగా తింటే కక్కు మారుతుంది కానీ నా డ్రాయర్లు అన్నీ కలిపి మాస్కులు కుడితే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనిషికి 2 అవుతాయి. నీకు 3 ఇస్తా కుట్టినందుకు. అద్దయ్యా నీకో దండం, నీ జాంగలకో దండం, నీ మాస్కో దండం. ఆ మిషన్ కూడా నువ్వే పట్టుకపోయి అమ్ముకరాపో. నీకే ఉంచుకో పైసలు, నాకేం వద్దు. అట్లాంటివేంది అత్త? మిషన్ అంతా కట్టపడి ఆటోలో తీసుకొని వస్తే. అవ్వో అద్దల్లుడు, ఆ మిషన్ తెచ్చుకున్నాడేమో కానీ ఏదో రైకలు 4 గుట్టుకుంటాను. నేను తెచ్చుకుంటే టైం పాస్ అవుతుందని ఓ బిడ్డ రావట్టే, అత్త రావట్టే, కోడలు రావట్టే, అల్లుడు చినిగిన జాంగలు కూడా పట్టుకురావట్టే. ఇక రేపు బుట్టేటోడు కూడా అని ముడ్డిపేవు కట్టుకొచ్చి గుట్టమంటాడు. నాతోటి కాదవ్వా. మిషన్లు గుట్ట మన్ను గుట్ట గిట్లనే బుక్కడంత తినుకుంటా వంట. ఈ ముసలిదైతే నన్ను సూటిపోటి మాటలంటది. ఈ ముసల్దాని దగ్గరికి పోవద్దంటే ఈడికే పంపిస్తారు నన్ను. ఏం చెప్తాను పెద్దవ్వా? పెద్ద బాపేడి? నీ పెద్దబాపు గంటలో పోయి దొడ్డికి కూసున్నాడంటే 2 గంటలకు 3 గంటలకు వెళ్తాడు. అయ్యో గంట మందం అవుతుందా? ఇంత ఉడుకుడుకు సార్ రాకపోయినరు? ఉడుకుడుకు సార్ ఎవరు చేసియాలే, నువ్వు వేసి ఇస్తావా? నాకు ఉడుకుడుకు సార్ వాడనే పడది, బాగా మోషన్స్ అవుతాయి. నిన్నోడు తాగమంటాడు, చేసిస్తావా అని అడుగుతాన్నా. చెయ్యంగా కూడా వాసన వస్తుంది నాకు. ఓ ఉరుకుడే ఉరుకుడిగా బాత్రూంలోకి పోతానే ఉంటా. వాసన చూస్తే కూడా నాకు మోషన్స్ అవుతాయి. అబ్బా ఈ బర్రెది పని తప్పించుకోవడానికి ఎన్నన్నా చెప్తుంది. దీనికి వాసన చూస్తేనే మోషన్స్ అవుతాయట. చిన్నప్పుడు పాలు తాగాక ఆముదం తాగి పెరిగినవేంది, వాసన చూస్తేనే మోషన్స్ అవుడేంది? ఆముదం తాగి పెరుగుతారా ఎవడన్నా? బాగానే చెప్తావు కానీ నువ్వు. ముసలోళ్ళకు ఎంత తెలివి ఉంటుంది, అన్నీ తెలుసాలకు. ఏందో గిట్లా మాట్లాడతావు. మరి నువ్వు వాసన చూస్తే మోషన్స్ అయితే అనగలేంది, నేను ఆముదం తాగినవా అంటే వచ్చిందా నీకు? సరే గాని నిన్ను పెద్దబాబును రెడీ అయి ఉండమన్నది వదినమ్మ. చెప్పి రమ్మంటే వచ్చిన. ఏందో ఆధార్ కార్డుకు ఫోటో దిగన్నట కదా. అవు మళ్ళొక పారి టిఫిన్ పెట్టుమను నీ వదినమ్మను. ఇంత టిఫిన్ తిని పోతే ఏ వరకైనా ఏం కాదు, గావర కాదు కడుపులా. ఏటు పోయి టచ్డే ఆటోలో తీసుకపోతారు, తీసుకొస్తారు. 5 నిమిషాల పని. ముసలోళ్ళకు తొందరనే తీసుకుంటాడట ఫోటోలు. రాగానే అన్నం తింటే అయిపోయాయి. లేలే టిఫిన్ తిన్నాకనే కదులుతా అని చెప్పు పోయి. ఏం రోగం పాడగాను. ఈ టిఫిన్ ఆల్రెడీ తిన్నది మళ్ళీ తింటా అంటుంది. ఇప్పుడు ఈ టిఫిన్ తింటా అంటే చేస్తుందా? మా ఏం ప్రాలకి ఏమైనా పని చేయమంటే నొప్పే పెడుతుంది. అటు చేసి ఇటు చేసి మళ్ళీ నన్ను ఏమంటారు. దీని ముసలి దాన్ని నోట్ల చెప్పు పెడితే మళ్ళీ మధ్యాహ్నం వంట వేయాలి. ఎన్ని వేయాలి నేను? వీడికి అచ్చుండుడేమో కానీ సత్తాన నేను. తొందర ఏపిరాపో. చెప్తా రెడీగా నువ్వైతే. ఆగాగు మళ్ళా తొందర్రా. దేనికి? నాకు పని ఉన్నది. ఇగరా బిడ్డ ఇగరా బిడ్డదా. ఏంటి ఏమన్నావు పెద్దమ్మా? దా బిడ్డ దాయిడ కూసో గొడిసేపు. అగో టిఫిన్ చేయమన్నదంటే కదా, చెప్పద్దా? నేనే చేసి మునగాల మళ్ళా గా టిఫిన్ కూడా. టిఫిన్ అదేమద్దుతి, గిడ కూసో గొడిసేపు. రూమ్ అంతా గబ్బు వాసన వస్తుంది, గిడ కూసమ్మంటావు. మరి అటాచుడు బాత్రూమ్ ఆయే, ఇక అందులో ఫ్యాను లేదు ఏం లేదుగా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏందో పెడతారట కదా, గది ఉంటేనేమో వాసన అంతా అటే పోతుంది. ఆడు గబ్బు పెట్టిన కొద్దీ నాకే వస్తుంది వాసన. ఇక కిటికీలు తీసిరాపో. దీని బక్క మొసలు దానికి నవారెత్తే వాసన వస్తే బయటకు పోతే ఏమవుతుంది? ఎప్పుడు ఇంట్లోనే చస్తుంది. ఇక వాసన చూసుకుంటే ఇంట్లో అవసరమా? ఇంకా దీని ముఖానికట ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టి అన్నట. ఇక లేచిగా కిటికీలు కూడా తీసుకోదు. నేను పోయి ఇది అన్నట్టు ఇప్పుడు. సరే కానీ ఏందో బిడ్డ అనబడితే కొత్తగా ఏందో. ఏమిలే దా బిడ్డ కూసో, ముచ్చట చెప్తా. నేను
ముచ్చటద్దు మన్నద్దు, తొందర ఏపు పోతా. నువ్వేందో మిషన్ కొన్నావట కదా, గిరాకీ బాగానే అవుతుందా? నేను మిషన్ తెచ్చుకున్నా, ఇంట్లో వాళ్ళందరికీ బాగానే అవుతుంది కదా, గిరాకీ అవుతుందా అని అడగబట్టి నేను ఉలకు కుడతానా అని తెచ్చుకున్నా. నాది నేను కుట్టుకోవడానికే తెచ్చుకుంటే. గిరాకీ ఏంది గిరాకీ, నాది నేను కుట్టుకుంటా అని మిషన్ పాతది ఉంటే వాడేసుకొచ్చుకున్నా. నువ్వే కుట్టుకుంటున్నావు, నీకేం కుట్టరాదా పిల్ల? తెలివి మంత్రాలే పిల్ల అనుకున్నా మిషన్ అనగానే. నీ గణిత తెలివి లేదా? ఏం కుట్టరాదా నీకు? ఎందుకు కుట్టరాదు, మా కాలంలో ఎన్నో డిజైన్లు కుట్టినా, నీకేం తెలుసు? ఆ కాలంలోనే 50 రూపాయలు తీసుకున్న బ్లౌజుకు, డిజైనర్ బ్లౌజుకు. అర్థమవుతుందా? ఇప్పుడు బోటికులు పీటికులు అని ఎంత వచ్చినాయి కానీ నేను ఆ కాలంలో ఉంటేనా, ఈ కాలంలో బోటికులకే రానింది ఎదురు నన్ను. మంచి బోటికే గాని సూత్త నీ తెలివి ఎంత పాడైందో. ఇగో పిల్ల, ఏందది? ఏందో చెప్పించుకో చూద్దాం. ఇదేం క్లాత్ భలే ఉన్నది, సన్నగా పూతరేకులు లెక్క. నీ తిండి పాడుగాను, పూతరేకులని తింటావేంది ఆయనతో మడుచుకొని? ఏ గట్ల కాదు, మంచి కొడుతుంది, సన్నగా పూతరేకులు లెక్క. ఏంది ఇది? ముట్టి చూడు మంచిగా. అయ్యో ఇదేంత రంధ్రమైంది కదా, రంధ్రంలో నుంచి నా చెయ్యి బయటకు వస్తుంది. ఏంది ఇది? అది పెద్ద బాపుది బుడ్డగోసి. ఎక్కడి దరిద్రం చుట్టుకున్నదో ఏమో నాకు, ఇంకా రంధ్రంలో చెయ్యి పెడితే. అయ్యో పెడితే ఏంది పిల్ల, పెద్దోళ్ళది మంచిది, ఆశీర్వాదం దొరుకుతుంది నీకు. అవ్వ దీని ముసల్దాన్ని చూస్తేనే డౌట్ వచ్చింది నాకు. ఎండకపోయిన ముసల్ది గా బుడ్డ కోసి నన్ను ముట్టుకోపిచ్చింది. ఇటు చూడు, చూడది పూతరేకులు అంటివి కదా, మడుచుకొని తినేటట్టే చేసింది. ఇప్పుడేమో కిందికి చూస్తుంది. ఈ పూతరేకు గంగల పోతే ముసల్దానా, దీని ముసల్దాన్ని నోట్ల చెప్పునాడ పెడితే గా బుడ్డ కోసిని తీసుకొచ్చి నాకు చూపించుతా అవే, నన్ను ముట్టుకొని చూడమంట అవే, ఇంకా ఆశీర్వాదం అందుతుందంట అవే. నీ అవ్వ నిన్ను ఎత్తుకపోయిందానా? ఏంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతానవా? నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటెత్తా అని అంటే అనుకున్నావు కదా పెద్దమ్మ. ఆగో అట్టిగానే అన్నావా? మరి జోక్ చేసిన నేను. నిన్నంటానా నేను పెద్దమ్మవు మంచి ఆశీర్వాదం తీసుకుంటా గాని బిడ్డ అంటివి నన్ను ఇప్పుడే. గదే మరి నేను పరేషాన్ అయితే ఆయనతో దీన్ని మెడలు పట్టి బయటకు నూకుదానా అనుకుంటి. హే జోకు తేడా తెలియదా నీకు? ఏంది మరి గిదెందుకు తెచ్చినావు? అచ్చం పూతరేకులు లెక్కనే ఉన్నాయి. ఆ కాలం బుడ్డ గోసులే వేరు, ఇప్పటికి ఇట్లా దొరుకుతున్నాయా? అవునే పిల్ల, ఈ కాలంలో ఇట్లాంటి బుడ్డగోసులు దొరుకుతానే లేక. ఏ అస్సలు దొరికాయి. గప్పుడు నువ్వు ఎంత కట్టపడ్డావో గీ సంపాదించడానికి. నువ్వే కుట్టినావేంది? ఎవరు గుట్టినరో ఎరకలేదు కానీ ఈ కాలంలో ఇట్లాంటివి దొరుకుతలేవు. పోయి కొనుక్కరమ్మంటావేంది ఈ చూపి? దొరుకుతానే లేవంటే కొనుక్కరమ్మంటావా అంటావు. మరి ఎందుకు చూపుతున్నావు నాకు? ఏమన్నా మ్యూజియంలో పెట్టి అందరికి చూపించమంటున్నావేంది? లేకపోతే గడ హాల్లో ఫ్రేమ్ కట్టించి పెట్టన్నా? ఎందుకు పట్టుకున్నావు? చేతిలో పట్టుకొని ఎందుకు తిరగబడుతుంది? అంతగానం రంధ్రం ఎందుకు అయింది మధ్యలో? ఎన్ని పిత్తులేసిండో ఆడు ముసలోడు ముసలి బాడుకవుగాడు వేసేసి గిట్ల తయారైంది. చీని పాపం పాడగాను. తెల్లారులేసే వాడి ముఖం చూసినావు కానీ అడ్డమైన దరిద్రాలన్నీ నాకే కనబడతాయి. ఈ కొంప పాడగాను. కొంపలా చూస్తే పెద్ద కొంప, అందరూ పైసలు ఉన్నట్టే కనబడతారు. కానీ గివి మాత్రం అన్ని చిన్న బుడ్డగోసులు, అల్లుడైతే చిన్న షెడ్డీలు. ఎవరి వచ్చినాయా అల్లునికి అనుకుంటానా? ఈ ముసలిముండదే వచ్చినట్టున్నది. ఆ ముసలిముండది వీళ్ళ దరిద్రమే ఆనకొచ్చింది. ఈ అల్లుడు కూడా సేమ్ అన్ని చిన్న షెడ్డీలు పట్టుకొచ్చి అత్త కిత్తా కుడతావా అని అడుగుతాడు. ఆడు నా ముద్దుల మనవడు, ఆనికి అన్ని మా పోలికలే, నా మొగుని పోలికలే వచ్చినాయి. చినిగిని ఎత్తా ఉంటాడు బుడ్డగోసులు, గదే డ్రాయర్లు కొత్త కొనడు, సేమ్ తాత లెక్కనే. ఇంటిల్లి పాది ఇదేం దరిద్రమో ఏమో. ఈ దరిద్రాన్నే తీసుకోన్న వంశం. ఆస్తులు అంతస్తులు రాసిచ్చుడు కాదు ముసల్ది, గివి ఇస్తుందట. ఇది ఇంకా 4 కాలాల పాటు రావాలి. ఎందుకు? నీ మనవానికి పుట్టేటోళ్ళకి ఇవే కడతావేంది? వంశపారంపరం వంచుతావేంది ఆస్తిని? గిదిగా వాళ్ళ కడతారా అని పిసపాడుగాను, కొత్తవి కొనుక్కుంటారు వాళ్ళు. మరి నేను పోతానా, నాకు టైం లేదు.
టైం లేకపోతే లేకపోయే కానీ ఇది పట్టుకపో. ఏడికి పట్టుకపోవాలి? మీ మనవాన్ని పిలుతావు, పట్టుకపోతాడు వచ్చి. వేసి గడ వారెత్తేంది డస్ట్బిన్లా, పని వచ్చి పట్టుకపోతుంది. ఇది వారేయమంటున్నావా డస్ట్బిన్లా? నీ మూతికేసి కడతా, లేకపోతే దీన్ని పీకకేసి ఒత్తి ఆయనతో చంపేస్తా. నా దరిద్రం ఎట్లున్నదిరా బాబు అంటే, గా బుడ్డ కోసినే ఉరితాడే సావన్నట. నేను సాగులో కూడా గవ్వే అత్తానేంది నాకు. మరి గింత దరిద్రం ఏంది? ఏ జన్మలేం పాపం చేసుకుంటే ఏంది పెద్దమ్మ? ఒక బుడ్డ కోసి నా మెడకే చుట్టి చంపేస్తావా? మరి నాకెందుకు అంత భాగ్యం? ఇది పట్టుకపోయి గిడంత బట్ట వేసి కుట్టు అంటే ఏందో చేయబడుతుంది. గా బుడ్డ కోసిన పట్టుకపోయి దానికో బట్ట వేసి కుట్టన్నా. మరి ఎందుకు తీసినా అనుకుంటాను? ఇంకోటి ఉన్నది, అది అలా ముసలోడు వేసిండు, రేపు ఇప్పినాక ఇస్తుంది. ఏమై పాటు కుడతావా? ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టన్నా. వీళ్ళ బొందలు పెట్టే వీళ్ళ పీను నక్కలెత్తుకపోను. ఈ బుడ్డ కోసులను చినిగిపోయిన షెడ్యూలను పట్టుకొని చస్తాండి. వీళ్ళకేం పుట్టింది? మళ్ళీ అందరు కలిసి నా మీద పడి చస్తాండ్రు. ఏ పెద్దమ్మ, నా మిషన్ పాడైంది. అది ఏండ్ల కింద కుట్టిందాయే, పాడైంది, నడతలేదు. నడవకపోతే నడవకపోయా, చేత్తోడు కుట్టియు. ఇగో చేత్తోటి కుడదామంటే సూది లేదు, దారం లేదు, ఏం చేసుడు? బజారుకు పోయేది ఏమన్నా మనవాడిని తెస్తాడు, తెచ్చినాక కుట్టేవు పాటు. ఇక ఉండని తీయరాదు, పెద్ద బాబుకి 2 ఉన్నాయంటివి కదా, మళ్ళీ రేపేం వేసుకుంటాడు? నువ్వు కుట్టేదాకా ఒకటే నడిపిమందంతి పాటు. గిది కూడా గట్ల నడిపించిందే, వారం రోజులు 5 వేసుకొని. కనీసం దాన్ని వింటనన్నా వింటిండ్రా లేదా? వారం రోజులైందా? ఉండలే, పిండితే మళ్ళీ ఆరనే ఆదది. ఆడ వర్షాల మీద వర్షాలు పడుతున్నాయి, మళ్ళా గుట్టనే రాదు. నువ్వు కుట్టినాక విండుతుంది, కుట్టు. దేవుడా, నన్ను ఇడికెళ్ళి తీసుకుపో దేవుడా, నన్ను చంపి పాతర పెట్టు. నాకు పిసలేసింది, నేను అందరినీ మెడల్ని కొరుక్కొని తింటా, రక్తం తాగుతా. దీనికేం బుట్టే, ఇప్పటిదాకా మంచిగానే ఉండే కదా. గిది కుట్టినాక పిసలేత్తా అయిపోవు, కుట్టక ముందే పిసలేసింది ఏంది? ఓ ఇంటన్నావా? ఈ గుండు తీసి గోడకేసి కొడతానే, నీ జుట్టు పిల్క ఫ్యాన్కి గట్టి గిర్ర గిర్ర దింపుతా ఇచ్చాన్ చేసి. అన్నే బుడ్డ కొచ్చి కొట్టుమంటాంది. వారం రోజుల సంధి విండలేదట, కుట్టినాక విండుకుంటుందట. ఈ ముసలి ముండ కన్నా నా అల్లుడే నయం ఉన్నాడు కదా. జాంగలు పట్టుకొచ్చి మంచిగా విండి కంఫర్ట్ వేసి గుమగుమ వాసన వచ్చేటి పట్టుకొచ్చిండు. ఈ ముసలి బొడ్డి కనీసం పిండుడు కూడా విండదట. వారం రోజులు సందేసిందట, 1 కాదు 2 కాదు. తల్లి బిడ్డలు మంచిగా బర్లు కూర్చున్నట్టు కూర్చున్నారు. బిడ్డ కడుపుతోటి తల్లి కూడా కడుపుతోటే ఉన్నట్టు ఏవట్టే. ఏమైంది వదినమ్మా, ఎట్లా ఉన్నారు? ముఖమంతా ఎట్లా పెట్టిండ్రు? ఏ వదినమ్మా, నీ అత్త రూమ్లకు నన్ను ఇంకోసారి పంపకు. ఏమన్నది? రెడీ అయిందా లేదా ఆధార్ కార్డు ఫోటోకు? నీ అత్తమ్మకు అద్దాలు కావన్నట, నల్లటి అద్దాలు. అద్దాలు పెట్టుకొని ఫోటో దిగడానికి ఫోటోషూట్ కాదు ఇది అని చెప్పకపోయినావు. ఆధార్ కార్డులో దిగడంటే ఫోటోలకు అద్దాలు పెట్టుకోవద్దు. చెప్పిరాపు వదినమ్మ. నేను చెప్పిన వదినమ్మ ఆల్రెడీ. ఫోటోల కోసం కాదట నల్ల అద్దాలు. బయట ఎండ బాగా కొడుతుందట, కళ్ళకు వెలుతురు తాకితే కళ్ళు పాడైతాయట, కందుకు పెట్టుకుంటుందట. చూసినావా వదినమ్మ, మా అత్తకు ఎంత సోకులో అద్దాలు పెట్టుకొని పోతుందట ఎండలకు. చిన్నదనుకుంటున్నావా మా అత్త? చిన్నగా సతాయించదు నన్ను. ఇప్పుడు ఈ ఫోటోల కోసం నన్ను ఎంత సతాయించుతుందో చూడు. నాకు తెలుసు వదినే, నిన్నేదో ఒకటి అంటదని నన్ను పంపుతాను ఊకే అలా రూమ్లకు. కొద్దికు మీ మామ గబ్బు ఆసన పెట్టిండు. పెట్టిండా? అందుకే నేను అలా రూమ్లకు సస్తే పోను. అందుకే నన్ను పంపినవా? నేనైతే ఇంకోసారి పోని చెప్తాన్నా. అయ్యో, బాగానే తిట్టిందా? ఏమన్నది ముసలిది? దాని ముసలి ముఖం అంగడి పోతే ఏమంటది? నోటికి వచ్చినట్టు ఏదో తిడుతుంది. నేనైతే పోని చెప్తాన్నా. సరే పోకు తీయండి. టిఫిన్ చేయమన్నది, చేస్తావా అదినే? అబ్బా, టిఫిన్ చేసుడా శాతం అయితలేదు నాకు. చేయిపోవే అమ్మ. పాప మా అత్తమ్మ ఎట్లా కనబడుతుంది, ముఖం అంతా ఎట్లా అయింది.
అబ్బా కడుపుతోటున్న బిడ్డ నన్ను అర్థం చేసుకుంటాంది. ఈ బర్రెదానికైతే ఏం లేదు, ఈ ఎంపరాలు బర్రెదానికి దాని అత్త తిడుతుందని దాని రూమ్లోకి ఏమైనా నన్నే పంపుతుంది. గట్ల పెట్టింది ఏందత్తమ్మా, మీరు గట్లుంటే మంచిగా అనిపించేది నాకు. మంచిగా నవ్వుకుంటుండ్రి. ఏం నవ్వాలి అమృత, నా బతుకు గిట్ల అయిపోయే. ఏమైంది, మిషన్ మంచిగా పనిచేస్తుందా లేదా? లేదండి మిషన్ నోట్లమ్మా, నువ్వయ్యా మిషన్ని తీసుకపోయి అగ్గిలా కాలబెట్టని. గా మిషన్కి జట్టలు పుట్ట, గా మిషన్కి గత్తర పోసమ్మ రాను, దాన్ని తీసుకపోయి పెంట కుప్ప మీద ఎత్తేయ్యా. అయ్యో ఏమైంది గట్ల అంటారు? పని చేస్తలేదా ఏంది మిషను? ఏ పని చేస్తలేదు అమృత. గా మిషన్ని తీసుకపోయి ఎండ్లనన్నా అగ్గిల వారేయాలి. గా కామును పున్నమికి అన్ని గాల పెడతారు కదా, గండ్లన్నీ వేసి గాల పెట్టాలి. ఎంతగానం ఎందుకు ఆవేశపడతాండ్రు? పోతే వన్ తీయలేరు మిషన్ పాడుగాను. ఎంతగానం ఫీల్ కాకుండా అత్తమ్మా, కొత్త మిషన్ కొనిస్తే తీయండి. కొత్త మిషన్ కొంటావా? వద్దు తల్లి వద్దు, నీ కాళ్ళు మొక్కుతాని బాంచను తల్లి. మళ్ళీ మిషన్ అన్ననే అనకు, నాకు మిషన్ వద్దు, నీ కాళ్ళు మొక్కుతాని బాంచను. రోజు ప్రొద్దున లేచి నీ కాళ్ళు గడి నెత్తిలో పోసుకుంటా. మిషన్ నన్ను వాడేయు, మిషన్ వద్దు మన్నద్దు. సరే అత్త మళ్ళీ ఇవ్వండి, కాళ్ళు మొక్కుడింది ఇవ్వండి ఫస్ట్ పైకి. మిషన్ కోసం ఎందుకు అంత ఆగమవుతాను? అవ్వ తల్లి, మిషన్ అనే మాట కూడా వద్దు తల్లి నాకు. మిషన్ అనే మాట వింటేనే నాకు పిచ్చిలేస్తుంది. ఆయనతో నా మైండ్ డామ్ అని వేలుతుంది తల్లి, నీ కాళ్ళు మొక్కుతా. ఇంకోసారి మిషన్ అనకు. ఎట్లున్నా దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నెక్స్ట్ పార్ట్ రావాలంటే లైకులు కొట్టండి దోస్తులు. మంచి లైకులు కొడితే మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఇంట్లో మిషన్ ఉంటే తీసుకపోయి అవతల వారేంటి దోస్తులు.